పోలీస్ కేసు అవుతే అసలు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అసలు చంపిర్రా నిజంగా శృతి చనిపోయిందా? నేను శృతి వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు మీరు పైసలు తీసుకున్నారంట కదా 8,50,000 అని అంటే నేను తీసుకోలేము మీరు చూసిర్రా అన్నట్టు కూడా తను మాట్లాడడం జరిగింది. ఇస్తున్నారు 8,50,000 ఒప్పందం కుదిరింది అంటే కాంప్రమైజ్ అయిపోయింది. పెద్దలు కాంప్రమైజ్ చేసిరు, వాళ్ళ పెద్దలు మా పెద్దలు. వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, వీళ్ళు తప్పు చేయనప్పుడు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అసలు 8,50,000 అనేది మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో మేము పైసలు ఇవ్వాల్సి వస్తుంది. ఉన్న ఒక్క కొడుకు అంటే తను దిక్కులు చూడడం అంటే కరెక్ట్ ఒక పర్సన్ని చూడట్లే అంటే పైకి కింది కట్టి ఇట్లా చూస్తూ ఉన్నాడు. తిని ఒంటరిగా ఫీల్ అయింది నిజంగా. ఎవరు మాట్లాడతలే అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరు మాట్లాడతలే. తర్వాత వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే ఇక్కడ జున్ను లేరు ఎవరు లేరు నేను మాట్లాడిపి అని చెప్పేసి వాళ్ళ అక్క చెప్పడం అంటే నిజంగా తను ప్రెగ్నెంట్ ఉంది. సో నేనే 3 సార్లు హాస్పిటల్ తీసుకెళ్ళినని చెప్పేసి దయాకర్ వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. సో వాళ్ళ నాన్నకు మెసేజ్ చేయడం జరిగింది. అసలు నిజమైన తప్పు ఎవరు చేసిరు, ఎక్కువ తప్పు ఎవరు చేసిరు, అసలు శృతి చావుకి ఎవరు కారణం అని తెలవాలంటే హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. శృతి సో ఫోక్ సింగర్ శృతి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే శృతిని మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత తను చనిపోయినాక కూడా అంటే మనకి ఇంకా గుర్తొస్తూనే ఉంది. అంటే శృతికి ఏదన్నా ఒక న్యాయం జరగాలి అన్నట్టు అంటే నేను అనుకుంటున్నా అంటే శృతికి ఏదో ఒక న్యాయం జరగాలని. బట్ నేను మొన్న వీడియో చేయడం జరిగింది. అంటే చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది అంటే వాళ్ళ అత్తమామలే వరకట్నం కోసం చంపేసిర్రు అంటే కట్టుకున్నోడే చంపేసిండు, దయాకరే చంపేసిండు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ స్టోరీ మొత్తం మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే వాళ్ళ వర్షన్ మనం వినడం జరిగింది. అంటే వాళ్ళు ఏం మాట్లాడిరు ఏంటి అనేది నేను మీతో పంచుకోవడం జరిగింది. దాని తర్వాత జస్ట్ నేను కొన్ని ఊహిస్తున్నా అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది ఆ రోజు. అంటే ఇట్లా అయి ఉంటే ఇట్లా సూసైడ్ చేసుకుందా, లేకుంటే వీళ్ళు ఏమని అనుకొని వీళ్ళు చంపేసిరా, లేకుంటే ఆమెంతలు ఆమెనే చేసుకుందా ఏంటి అంటే ప్రెగ్నెంట్ అని చెప్పేసి సమాజానికి తెలిస్తే పరువు పోతుందని చెప్పేసి చనిపోయిందా అని చెప్పేసి నేను ఊహించి కొన్ని చెప్పడం జరిగింది. సో అందులో 99% కరెక్ట్. ఆ వీడియోలో నేను ఏం చెప్పినో నేను ఏం ఊహించినో అది మొత్తం కరెక్ట్. మీరు ఒకసారి చూడండి ఆ వీడియో. ఎందుకంటే దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అంటే శృతి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి అంటే నేను ఏమనుకున్నా అంటే వాళ్ళు ఇంట్లో ఉండరేమని చెప్పేసి నేను అనుకున్నా. సో నేను వెహికల్ దిగంగానే ఫస్ట్ ఇద్దరు ఆడవాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళని అడగడం జరిగింది. అంటే వాళ్ళు దయాకర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అంటే అక్కడ లాస్ట్లోనే అని అంటే వాళ్ళు ఉన్నారంటే మేము అక్కడి నుంచే వస్తున్నాం, వాళ్ళను అరుచుకోవడానికి వెళ్ళినాం, సో వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎవరెవరు ఉన్నారు అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దయాకర్ కూడా ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు. అంటే అసలు అంటే ఏదైనా కేసు అయితే వీళ్ళు జైల్లో ఉండాలి కదా, అంటే ఇంట్లో ఎందుకు ఉన్నారని చెప్పేసి నాకు కొంచెం డౌట్ వచ్చింది. బట్ ఎంతకైనా మంచిదే నేను మాట్లాడతా అంటే నేను ఇంట్రడక్షన్ చెప్తా ఉన్నా ఈ ఊరు చివర అంటే ఇంట్రడక్షన్ చెప్పి నడుచుకుంటే వెళ్దాం వాళ్ళ ఇంటి దగ్గరికి అని చెప్పేసి నేను ఇంట్రడక్షన్ చెప్తుంటే ఒక పిల్ల చూడడం జరిగింది. చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతో తను వచ్చి చూసి పరిగెత్తిరు అనమాట. అంటే మనము మీడియా వస్తుందంటే వాళ్ళు వెళ్ళిపోతారేమని చెప్పేసి నేను అనుకున్నా. సో అంటే వాళ్ళని తిట్టడం జరిగింది. అంటే మమ్మల్ని చూడంగానే ఎందుకు పరిగెత్తిరో అది అని చెప్పేసి. సో వెళ్ళంగానే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, సో మాట్లాడతారా మీరంటే మాట్లాడతామని చెప్పడం జరిగింది. దాని తర్వాత కొంతమంది వచ్చేసి అంటే ఇప్పుడే వద్దు వీడియో అది అని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత మళ్ళీ నేను మాట్లాడాల్సిందే అంటే అందరు మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అంటే దయాకర్ వర్షన్ ఏంది, అసలు దయాకర్ ఎక్కడున్నాడు ఏంది తెలుసుకో అన్నా, సో శృతి ఎట్లా చనిపోయిందో తెలుసుకోవాలన్నా అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేయడం కామెంట్ చేయడం జరిగింది. సో నేను అందుకే వచ్చిన, సో మీరు మాట్లాడాల్సిందే అని చెప్పేసి నేను వాళ్ళ అమ్మ నాన్నతో అన్నప్పుడు సో వాళ్ళు కూడా మేము మాట్లాడతామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ కూడా మన దాంట్లో ఉంది, మీరు చూడండి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ వర్షన్ ఏంటంటే నేనైతే అంటే వాళ్ళ అత్త అంటే శృతి వాళ్ళ అత్త మాట్లాడడం జరుగుతుంది. నేను కన్న కూతురులాగా నేను చూసుకున్నా అంటే మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంటే పెళ్ళి కాకముందు నుంచే మా ఇంట్లో ఉంది. బతుకమ్మ పండుగకి ముందు 10 రోజుల ముందు దాకా మా ఇంటి దగ్గర ఉంది. దాని తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. బట్ పెళ్ళి మేము సంక్రాంతి తర్వాత పెట్టుకుందామని ఫస్ట్ ప్లాన్ చేసినాం. దాని తర్వాత తిను ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసిన తర్వాత యాదగిరిగుట్టలో వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇద్దరు వెళ్ళి. సో యాదగిరిగుట్టలో ఎందుకు పెళ్లి చేసుకోవడం, సో మేమే పెళ్లి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి సో వాళ్ళని పిలవడం, సో ఇట్లా పెళ్లి చేద్దామని మాట్లాడడం అని అంటే సంక్రాంతి తర్వాత అనుకున్నాం కదా అని చెప్పేసి శృతి వాళ్ళ నాన్న అనడం. సో ఇవన్నీ జరిగిన దాని తర్వాత ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది, సో ఇట్లా చేసేస్తే అయిపోతుంది అంటే సో ఇప్పుడే నా దగ్గర పైసలు లేవు అంటే నేను సంక్రాంతి తర్వాత అనుకున్నాం కదా అది అని చెప్పేసి శృతి వాళ్ళ నాన్న చెప్పడం జరిగిందంట. దాని తర్వాత శృతికి వాళ్ళ నాన్నకి కొంచెం మాటలు లేవంటే ఇంకా. సో ఇక్కడ ఏందనంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వచ్చేసినందుకు వాళ్ళ నాన్న కోపంతో చచ్చిపోతే చచ్చిపోని నాకు అనవసరం అది ఇది అన్నాడు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే తిని ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత
సో వీళ్ళు పెళ్ళి అదంతా వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అంటే పెళ్ళి ఘనంగా చేద్దాం, నాకు ఒక్కడే కొడుకు కదా, సో తను మాకు పిల్లలు ఎవరు లేరు, ఒక్కడే కొడుకు, సో మేమే పెళ్లి చేసి మేమే పెట్టుకుంటాం అని చెప్పేసి మా వాళ్ళు అంటే దయాకర్ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకొని సో 10 లక్షలు ఖర్చు పెట్టి మేము పెళ్లి చేసినాం. సో ఆ పెళ్ళికి ముందు కూడా మేము వీళ్ళకి చెప్పడం జరిగింది, సో వచ్చి మీరు కాలు గడగాలి అని చెప్పేసి మేము పత్రిక ఇవ్వడానికి వెళ్తే సో పత్రిక ముట్టుకోకుండా పాడేయడం జరిగింది అని చెప్పేసి దయాకర్ వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటే మేము రాము, మీరు ఏమైనా వేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే అంటే నేను కనిపెంచిన నన్నే గుండెల మీద తన్ని వచ్చింది, మీరు ఒకవేళ పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని తన్ని వెళ్ళిపోదని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి శృతి వాళ్ళ నాన్న సో వీళ్ళకి చెప్పడం జరిగిందంట. సో దానికి వాళ్ళు కొంచెం బాధపడి సో అయినా కానీ శృతి అంటే ఇష్టం కాబట్టి సో వీళ్ళు పెళ్లి చేయడం జరిగింది. సో పెళ్ళికి ఎవ్వరు రాలేరు. శృతికి కన్యాదానం చేసింది కూడా దయాకర్ వాళ్ళ మేనమామ వాళ్ళు. అంటే వాళ్ళు కూడా కన్యాదానం చేయొద్దు అనుకున్నారంట. అంటే వాళ్ళు కూడా మన వీడియోలో మాట్లాడారు. దయాకర్ వాళ్ళమ్మ బతిమలాడడం జరిగిందంట. అంటే మీరు కన్యాదానం చేస్తే కొంచెం బెటర్, ఎవరు చేయడానికి లేరు కదా అని చెప్పేసి. సో కన్యాదానం చేసిన తర్వాత పెళ్ళి అయిపోవడం జరిగింది. పెళ్ళి అయిన తర్వాత చాలాసార్లు అంటే వాళ్ళ పెద్దమ్మ మాట్లాడింది, దయాకర్ వాళ్ళ పెద్దమ్మ. సో వెనకలు ఇల్లు అనమాట వాళ్ళది. ఎప్పుడు బిల్డింగ్ పైకి ఎక్కి అంటే డ్యాన్స్ చేస్తుండేనంట, వీడియోస్ చేస్తుండే, అంటే ఇన్స్టాలో రీల్స్ చేస్తారు కదా అవి చేసుకుంటుండే. వాటితో పాటు కాల్లో మాట్లాడుతుండేనంట శృతి. అంటే నేను పెళ్లి చేసుకున్నందుకు సారీ అని చెప్పేసి అరుస్తుండే అని చెప్పేసి దయాకర్ వాళ్ళ పెద్దమ్మ చెప్తుంది. సో అంటే వీళ్ళు ఏమంటున్నారంటే శృతి చావుకి కారణం వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీళ్ళే. అంటే మా ఇంటి దగ్గరికి వాళ్ళ బావ అట్లాగే వాళ్ళ నాన్న వచ్చినప్పుడు మాట్లాడతామన్నప్పుడు వస్తావమ్మ మా ఇంటికి అన్నప్పుడు నేను రానని చెప్పేసి శృతి చెప్పడం జరిగింది వాళ్ళ నాన్నకి. దాని తర్వాత శృతిని వాళ్ళ పెద్దమ్మ అంటే దయాకర్ వాళ్ళ పెద్దమ్మ వెళ్తావా అమ్మ అని అడిగినప్పుడు లేదు, పోయేటప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు వెళ్తే పోయేటప్పుడు దారిలోనే లారీ కింద వేసేసి నన్ను చంపేస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను చంపేస్తారు, సో నేను వెళ్ళను అని చెప్పేసి కరాఖండిగా చెప్పిన తర్వాత ఇక్కడే ఉండి పెళ్లి చేయడం జరిగింది. సో పెళ్ళి ఇవన్నీ అయిపోయినాయి. దాని తర్వాత పెళ్ళి అయిపోయినాయి, వీళ్ళు ఉంటున్నారు, వాళ్ళది వాళ్ళు ఉంటున్నారు. సో 20 రోజులు పెళ్ళి అయిన తర్వాత 20 రోజుల మధ్యలో తిని ఒంటరిగా ఫీల్ అయింది నిజంగా. ఎవరు మాట్లాడతలే అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరు మాట్లాడతలే. ఇంకోటి శృతి వాళ్ళ అక్క వాళ్ళ పాప జున్ను అంటే జున్నుతోటి మాట్లాడాలని ఎక్కువ ఇష్టం ఉండే. తర్వాత వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే ఇక్కడ జున్ను లేరు, ఎవరు లేరు, నేను మాట్లాడిపి అని చెప్పేసి వాళ్ళ అక్క చెప్పడం, వాళ్ళ అమ్మ మాట్లాడకపోవడం, వాళ్ళ డాడీ మాట్లాడకపోవడం. అంటే వాళ్ళ డాడీకి ఊకే కాల్ చేసినా కట్ చేస్తుండనంట. శృతి వాళ్ళ అత్తమ్మకు చెప్పుకుందంట శృతి పాపం, అంటే మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలే అది ఇది అని చెప్పేసి. కానీ అంటే తను చాలా బాధపడ్డది. ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ విషయం మనం ఎక్కువ మాట్లాడొద్దు, కానీ అంటే నిజంగా తను ప్రెగ్నెంట్ ఉంది. సో నేనే 3 సార్లు హాస్పిటల్ తీసుకెళ్ళినని చెప్పేసి దయాకర్ వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే శృతి చనిపోయిన రోజు దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఎవరో చనిపోతే ఆ రోజు అంటే దినాలకి తినని కూడా తీసుకెళ్ళాలి. బట్ ప్రెగ్నెంట్ కాబట్టి దినాల దగ్గరికి తీసుకెళ్ళొద్దు కాబట్టి మేము తీసుకెళ్ళలేదు. తన ఇంటి దగ్గరే ఉండే. అంటే మేము అక్కడ స్నానం చేసేటప్పుడు ఇక్కడ వేళీళ్ళు పెట్టెళ్తామ్మా, మేము అక్కడ స్నానం చేసినప్పుడు ఇక్కడ నువ్వు స్నానం చేసుకో అని చెప్పేసి శృతికి చెప్పడం జరిగింది. శృతి ఒక్క ఆమెనే ఇంట్లో ఉంది. దాని తర్వాత దయాకర్ వాళ్ళ పెద్దమ్మ కూతురు అంటే దయాకర్కి కోడలు అవుతుంది. సో తను వెళ్ళి తిన్నవా అత్తమ్మ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత తిన్నా అని చెప్పడం జరిగింది. అంటే అమ్మాయితో కూడా మనం మాట్లాడడం జరిగింది, అంటే ఏమై ఉంటుంది ఏమైంది అని చెప్పేసి. అంటే అప్పుడు తను చెప్పింది నాతోటైతే నవ్వుకుంటుంది కాబట్టి నేను వెళ్ళినా, ఒకవేళ బాధపడితే నేను అక్కడే కూర్చుంటుండే అని చెప్పి. అయితే ఇంకో విషయం ఏంటంటే తను చచ్చిపోవడానికి ముందు అంటే సూసైడ్కి ముందు అంటే తను చనిపోవడానికి ముందనల్లా, సూసైడ్కి ముందనల్లా, మర్డర్కి ముందనల్లా నాకే అర్థం కావట్లే ఇప్పటికి డైలామానే. సో అంటే తను చనిపోయేదానికి ముందు అంటే వాళ్ళ నాన్నకు ఒక మెసేజ్ చేసినట్టు మనకు నిన్న వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మెసేజ్లో ఏముంది అని అంటే సో వాళ్ళ నాన్నకు మెసేజ్ చేయడం జరిగింది. కానీ మెసేజ్ చేసింది అంటే ఎన్ని గంటలకంటే ఈ అమ్మాయి వెళ్ళింది అంటే దయాకర్ వాళ్ళ కోడలు వెళ్ళి తిన్నవా అత్తమ్మ అని అడిగిన తర్వాత లేదు తింటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తను వెళ్ళిన తర్వాత సో కరెక్ట్ అంటే 10 అంటే 11కి చనిపోయింది అన్నట్టు వీళ్ళకు తెలిసింది. అంటే 11కి దయాకర్ వచ్చి చూడడం, అంటే ఫోన్ లిఫ్ట్ చేసలేదని చెప్పి వచ్చి చూడడం, అప్పటికి ఊరేసుకుంది. సో దయాకర్ వాళ్ళ కోడలు మేము తీసాము అంటే ఊరేసి ఉన్నప్పుడు మేము తీసిన తర్వాత అంటే అప్పటికి గురుగురు అని చెప్పేసి సౌండ్ వస్తుంది, అంటే బ్రతికుందని చెప్పేసి కిందకి దింపి మేము ఫస్ట్ ఎయిడ్ లాగా ఇక్కడ ప్రెస్ చేయడం అంటే శ్వాస ఇవ్వడం చేసినామని చెప్పేసి దయాకర్ వాళ్ళ కోడలు చెప్పడం జరిగింది. అయితే చనిపోవడానికి ముందు వాళ్ళ డాడీకి ఒక మెసేజ్ చేయడం జరిగింది. సో ఆ మెసేజ్ ఏముందో నేను చదువుతా, మీరు ఒకసారి వినండి. సో ఒకసారి వినండి. నా చావుకి అంటే వాళ్ళ డాడీకి మెసేజ్ చేసింది, బట్ వాళ్ళ డాడీకి రీచ్ అవ్వలే. ఎందుకంటే తినది ఐడియా సంథింగ్ ఏదో సిమ్ అంట, సో అక్కడ సిగ్నల్ ఉండదంట. సో ఇక్కడ కరెక్ట్ ఎన్ని గంటలకు మెసేజ్ చేసిందంటే 10:40 AM ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది. నా చావుకి మా అత్తగారి ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు,
ప్లీజ్ నేను పోయాక నా హస్బెండ్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టినా బాగుండదు నాన్న. ఇది అందరూ చూడాలి, తెలుసుకోవాలి. మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచిదంటే నా మైండే సరిగా లేదు, పిచ్చి పిచ్చిగా ఉంది, సావల్లా అనే ఆలోచన నాది. మా ఆయనను ఏమనొద్దు ప్లీజ్, దండం, ఇదే నా కోరిక. మిస్ యూ నాన్న, అమ్మ, మా ఫ్యామిలీ అందరికీ సారీ. గొప్పగా పేరు తెచ్చుకొని ఏదో చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలే, సారీ, మిస్ యూ అని చెప్పేసి పెట్టడం జరిగింది. మళ్ళీ ఇంకో మెసేజ్ చేయడం జరిగింది. నా కోరిక మా అత్తగారి ఫ్యామిలీని నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా ఆత్మ శాంతిగా ఉండదు. ముఖ్యంగా నా హస్బెండ్ అతన్ని మీద ఒక్క దెబ్బ మాట పడ్డా బాగుండదు. పోలీస్ వాళ్ళకు కూడా ఈ మాట వచ్చి నా బాడీని తీసుకొని వెళ్ళిపోండి నాన్న, వాళ్ళని ఏమనకండి. నాని బంగారం లెక్క అంటే నన్ను అని పెట్టింది. నన్ను బంగారం లెక్క చూసుకున్నారు, ప్రామిస్గా కన్న కూతురు లెక్క వాళ్ళకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ అత్తమ్మ, మామయ్య అండ్ మై లవ్, మిస్ యూ నాన్న, హ్యాపీగా ఉండు, ఏడవకు, జాగ్రత్త, సచ్చినా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. లవ్ సింబల్ పెట్టడం జరిగింది, హగ్గుది, ఏడవడం అవన్నీ పెట్టడం జరిగింది. నాకు కొన్ని తెలియదు, అన్నిటికీ ఫీల్ అయిపోతూ ఉంటా. డాడీ సారీ, ఇప్పుడన్నా హ్యాపీగా ఉండే ప్లీజ్. అంటే సంథింగ్ అంటే వాళ్ళ డాడీ బాధగా ఉండు అంటే వాళ్ళ డాడీ కోసం మెసేజ్ చేయడం జరిగింది. అంటే సంథింగ్ అంటే వీళ్ళ డాడీ తినతో మాట్లాడతలేడు, ఎందుకు మాట్లాడతలేడు అని చెప్పేసి దిగులు పెట్టుకొని ఉండొచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీ దూరం అయిపోయారు. అంటే నేను వీళ్ళ దగ్గరికి వచ్చిన అంటే నేను ఏదైనా తప్పు చేసిందేమో, అంటే మా నాన్న నేను ఎక్కువ ఇబ్బంది పెడుతున్నానేమో అని చెప్పేసి మెసేజ్ చేసింది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ డాడీకి మెసేజ్ చేయడం జరిగింది. బట్ ఆ మెసేజ్ వాళ్ళ డాడీకి చేరలేదు. 10:40 నుంచి 10:40 వరకు మెసేజ్లు టైప్ చేయడం జరిగింది. అంటే పెద్ద మెసేజ్ కదా, టైప్ చేయడం జరిగింది. సో 10:44కి అంటే 10:44కి తను చివరి మెసేజ్ ఉంది. దాని తర్వాత నాకు తెలిసి 10:45 ఆర్ 46కి తను ఉరేసుకోవడం జరిగింది. దాని తర్వాత 11కి దయాకర్ రావడం జరిగింది. అంటే ఫోన్ ఎత్తుతలేదు, 5 టైమ్స్ చేసిన. అంటే వీళ్ళు అక్కడ దినాల దగ్గర ఉంటే వాళ్ళ అమ్మతో అన్నాడంట, అంటే ఫోన్ ఎత్తుతలేదు, ఎందుకు నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది. సో ఇంటికి రాగానే మెయిన్ డోర్ క్లోజ్ అయ్యి ఉంది, తీయడం జరిగిందంటే లోపలికి వెళ్ళి చూస్తే సూసైడ్ అంటే ఉరేసుకుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా శృతి ఉరేసుకుంది అని చెప్పేసి చెప్పడం, మళ్ళీ ఇంటికి రావడం, వీళ్ళు తనని తీయడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది, వీళ్ళ వర్షన్. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళేమో అంటే శృతి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమో శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఏమంటున్నారంటే అత్తగారి వాళ్ళే చంపేసి ఇదంతా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కటి వీళ్ళు మేము ఊరేసి ఉంటే తీసినామని చెప్పి చెప్పడం జరిగింది. సో అందరూ అంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నిజంగా అంటే వీళ్ళు ఒకవేళ వీళ్ళే చంపి అంటే ఊరేసి ఉంటే అవి తీసేసి వీళ్ళు జాగ్రత్త పడ్డారేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే నిన్న నేను వెళ్ళి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అంటే వీళ్ళకి అంత ధైర్యం లేదు, అంటే చంపేంత లేదు అనుకుంటున్నా. ఎందుకంటే 10 లక్షలు అంటే ఒక అమ్మాయి పెళ్ళైనా ఒక అబ్బాయి పెళ్ళైనా కానీ నాకు తెలిసి ఒక 5 lakhs ప్లస్ అవుతుంది ఒక అబ్బాయి పెళ్ళైనా కానీ. సో ఇద్దరివి వీళ్ళే చూసుకున్నారు కాబట్టి 10 అయినా ఎన్నైనా మనకు తెలియదు. బట్ పెళ్లి ఖర్చులు అయితే వీళ్ళే పెట్టారు. సో పెళ్లి చేసి దాని తర్వాత చంపుకునే అంత అయితే వీళ్ళకు ఉండదు కదా అనేది ఒక చిన్న కన్సర్న్ వాళ్ళ పైన. అంటే చంపుకోరు కదా, అంటే పెళ్ళికి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చంపుకోరు కదా అనేది అదొకటి. ఇంకోటి అంటే నాకు కూడా ఒక డౌట్ ఏంటంటే వీళ్ళు అంటే అట్లాగే పెట్టేది ఉండే అని నాకు అనిపించింది. నేను అడిగిన అట్లాగే పెట్టేది ఉండే కదా, ఎందుకు తీసేసి తాడు చీర అని చెప్పేసి అడిగినప్పుడు అంటే గురుగురు అంటుంది కదా, అంటే బతుకుందేమని చెప్పేసి ఇంకా బతుకుతుందేమని చెప్పేసి మేము ఫస్ట్ ఎయిడ్ లాగా చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చంపిరని చెప్పేసి అంటున్నారు. వీళ్ళ దగ్గరికి వస్తే మేము చంపలేము, తనే సూసైడ్ చేసుకుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అది ఎందుకు తీసేసిరు అని అంటే సో తను బతుకుందేమో లాస్ట్ మూమెంట్లో గురుగురు అని సౌండ్ వచ్చింది, సో ఇక్కడ గొంతు దగ్గర, సో అందుకే బ్రతుకుతుందేమని చెప్పేసి మేము చూడడం జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళేమో వీళ్ళ మీద చెప్తున్నారు, వీళ్ళేమో వీళ్ళ మీద చెప్తున్నారు. అంటే మనకి ఇప్పుడు ఒక మెసేజ్ కూడా ఉంది. అంటే నిజంగా ఏం మెసేజ్ శృతే చేసిందా లేకుంటే ఎవరు చేసిరు అంటే శృతి నిజంగా మెసేజ్ చేసింది. అది వాళ్ళ నాన్నకి వెళ్తే అంటే వాళ్ళ నాన్న తొందరగా రియాక్ట్ అయ్యి వీళ్ళకి కాల్ చేస్తుండేమో అంటే చూడండి అని చెప్పి. బట్ అది శృతి వాళ్ళ నాన్నకి రీచ్ అవ్వాలి ఆ మెసేజ్, అంటే 2 సైడ్ వెళ్ళలేదు అక్కడ సిగ్నల్ లేక. బట్ ఇక్కడ ఏంటంటే తను చనిపోయింది అంటే వీళ్ళ తప్పు అంటున్నారు, వీళ్ళు వాళ్ళ తప్పు అంటున్నారు. బట్ ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులు. బట్ పోలీస్ కేసు అవుతే అసలు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు, అసలు చంపిర్రా, నిజంగా శృతి చనిపోయిందా, సూసైడ్ చేసుకుందా అనేది వాస్తవాలు బయటకు వస్తాయి. బట్ శృతి వాళ్ళ నాన్న వాళ్ళు కేసు పెట్టలేదు. ఒకవేళ కేసు పెడితే అసలు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది బయటపడుతుంది. వాళ్ళు కేసు పెట్టలేదు కాబట్టి
సో అంటే వీళ్ళు వాళ్ళ మీద నెట్టేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద నెట్టేసుకుంటారు. అదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినుంటే పోలీసు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తుండే, అసలు తను ఎవరెవరితోటి ఫోన్లో మాట్లాడే, అసలు ఏం మాట్లాడింది, తన ఫోన్లో ఏముంది అనేది మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పు ఏంటి అనేది శిక్ష ఇస్తుండే. బట్ ఇక్కడ ఏం జరిగిరంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా బట్ పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే నేను శృతి వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు మీరు పైసలు తీసుకున్నారంట కదా 8,50,000 అని అంటే నేను తీసుకోలేము మీరు చూసిరా అన్నట్టు కూడా తను మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మనం వీళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళేం చెప్తున్నారు, 8,50,000 ఒప్పందం కుదిరింది అంటే కాంప్రమైజ్ అయిపోయింది, పెద్దలు కాంప్రమైజ్ చేసిరు, వాళ్ళ పెద్దలు మా పెద్దలు. సో 8,50,000 50,000 మేము ఆమె చావుకు ఇచ్చేసినాం, చావు రోజు మేము 50,000 ఇచ్చేసినాము, దాని తర్వాత 8 లక్షలు ఈ 3 నెలల్లో ఇవ్వాల్సి ఉంది, దీనికి మేము ఏదైనా భూమి అన్నా ఏమన్నా అమ్మి ఇచ్చేస్తామని చెప్పేసి దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, వీళ్ళు తప్పు చేయనప్పుడు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అసలు 8,50,000 అనేది మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ నేను అడగడం జరిగింది. బట్ వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు అంటే దయాకర్ వాళ్ళ అమ్మ నాన్న, సో మా ఇంట్లో చనిపోయింది, సో మా ముగ్గురిని లోపటేస్తారు ఒకవేళ మేము పైసలు వేయకుంటే, ఒకవేళ అంటే తన అమ్మాయి మా ఇంట్లో చచ్చిపోయింది కాబట్టి మేమే చంపినామని సంథింగ్ ఏదైనా క్రియేట్ చేస్తే మేము ముగ్గురం జైల్లో ఉండాలి, సో మమ్మల్ని ఎవరు బయటికి తీసుకొస్తారు, మా నుంచి ఎవరు పోరాడతారు, ఎవరు పోరాటం చేయలేరు కాబట్టి సో మేము పైసలు ఇవ్వాల్సి వస్తుంది ఉన్న ఒక్క కొడుకు, సో మేము ఏం చేయలేం కదా అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే నిన్న దయాకర్తో మాట్లాడదాం అనుకున్నా, బట్ దయాకర్ అంటే తను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్టు, అంటే అది నటననా నిజమా అనేది నాకు తెలియదు. బట్ నేను చూసినప్పుడు మాత్రం అంటే కొంచెం చూసినప్పుడు నిజంగా అంటే భయం పడుతున్నట్టు, అంటే వణికిపోవడం, అంటే తను దిక్కులు చూడడం, అంటే కరెక్ట్ ఒక పర్సన్ని చూడట్లే, అంటే పైకి కింది కట్టి ఇట్లా చూస్తూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే తినను వదిలేస్తే అంటే శృతి సూసైడ్ చేసుకున్న రూమ్లోకి వెళ్ళడానికి ట్రై చేయడము, అంటే గోడలు కొట్టడము, శృతి వస్తుంది కూర్చో అంటే శృతిని పొట్టి అంటున్నాడంట, రా పొట్టి నా పక్కన పండుకో అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు పిచ్చైనలాగా అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీ దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం జరిగింది. సో శృతి చనిపోయిన రూమ్లోకి ఎక్కువ వెళ్తున్నాడు కాబట్టి మేము దాన్ని క్లోజ్ చేసేసినామని చెప్పేసి శృతి సూసైడ్ చేసుకున్న రూమ్కి కూడా క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మొత్తానికి తినైతే నాకు తెలిసి తిను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది దయాకర్. అంటే వీళ్ళు మనకు తెలిసి ఇది 6 to 4 months లవ్ అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాం, బట్ ఇది 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారంట వీళ్ళు. సో శృతి కోసం కెమెరాస్ కూడా దయాకర్ కొన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, పైనే ఉన్నాయి కావాలంటే చూపిస్తామని అన్నారు, బట్ అవసరం లేదు అని చెప్పిన. బట్ నేనేమనుకుంటున్నా అంటే శృతి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కొంచెం తప్పు ఉంది, వీళ్ళ ఇంటి సైడ్ కొంచెం తప్పు ఉంది. బట్ ఈ తప్పులు కంప్లీట్గా మనం అంచనా వేయలేం. జస్ట్ నా ఊహ ఏంటంటే వీళ్ళు తప్పు చేసిరు, వీళ్ళు తప్పు చేసిరు, అసలు నిజమైన తప్పు ఎవరు చేసిరు, ఎక్కువ తప్పు ఎవరు చేసిరు, అసలు శృతి చావుకి ఎవరు కారణం అని తెలవాలంటే అది పోలీసులు తేల్చాలి. సో కంప్లైంట్ లేదు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేయలేరు కాబట్టి సో ఎవరు చంపిర్రు లేకుంటే ఆమెనే చచ్చిపోయింది అనేది మనకు అసలు ఇంకా తెలియదు. ఇంకా అది దేవుడికి శృతికి మాత్రమే తెలుస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఏదో ఒకటి చేద్దాం శృతి కోసం అని చెప్పేసి అనుకున్నాం. సో పోలీస్ కంప్లైంట్ అయినప్పుడు ఏ ఎంక్వైరీ జరగదు, సో ఎవరు చంపేసిరో తెలియదు, శృతి చనిపోయిందా అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి సో శృతి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో మీకేమనిపించింది అంటే వీళ్ళ వర్షన్ మీరు విన్న తర్వాత మీకు ఏమనిపించింది నిజంగా? అంటే పోలీసులు కంప్లైంట్ తీసుకొని అంటే సుమోటోగా కూడా కంప్లైంట్ తీసుకుంటారు కొంతమంది, అంటే వేరే కేసులలో ఒకవేళ అట్లా తీసుకొని ఒకవేళ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు అసలు నిజంగా శృతి చనిపోయిందా, ఎవరైనా చంపేశారా అనేది బయటపడుతుంది. ఒకవేళ తను చనిపోవాలనుకుంటే ఎందువల్ల చనిపోయింది అంటే దయాకర్ ఒకవేళ నిజంగా ఆమెను హింసించిండా, లేకుంటే వీళ్ళ అత్తమామలు హింసించిరా, లేకుంటే వాళ్ళ నాన్న మాట్లాడకపోవడం వల్ల తిని సూసైడ్ చేసుకుందా, లేకుంటే ఈ కారణాలు ఏం లేవు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి, అవన్నీ బయటపడతాయి. సో చూడాలి అంటే ఒకవేళ ఈ పోలీసు కంప్లీట్ ఎవరైనా రైజ్ చేస్తారా ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. బట్ నాకు మాత్రం ఏమనిపిస్తుందంటే శృతికి మాత్రం శాంతి ఉండాలనేది ఒక కోరిక నాది. బట్ శృతి ఏమంటుందంటే ఒకవేళ మా అత్త మామను కొడుకుని ఇబ్బంది పెడితే అంటే దయాకర్ని మా అత్తమామలను ఇబ్బంది పెడితే నా ఆత్మ శాంతి ఉండదు అని చెప్పేసి తను మెసేజ్ చేయడం జరిగింది. బట్ చూడాలి అంటే ఏం జరుగుతుందో ముందు అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి. ఈ మెసేజ్ ఇప్పటివరకు ఎవరి దగ్గర బయట రాలేదు. మనం నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఈ మెసేజ్ పోలీస్ వాళ్ళ దగ్గర వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరనే ఉంది. సో ఎవరి దగ్గర అంటే ఆ రోజు నేను నిన్న అనడం జరిగింది అంటే ఇది వేరే వాళ్ళకి ఎందుకు మీరు ఇవ్వలేరు, ఏ మీడియాకి మీరు ఎందుకు ఇవ్వలేరు అని చెప్పేసి నేను అడగడం జరిగింది. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఎవరు రాలేరు కదా మా దగ్గరికి మీడియా కూడా, సో మమ్మల్ని
అందరూ మేమే చంపేసినాం అని మమ్మల్ని అంటుంటే మాకు చచ్చిపోవాలని ఉందని చెప్పేసి దయాకర్ వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. సో ఏమో అంటే వాళ్ళ వీళ్ళ వర్షన్ విన్న తర్వాత ఎవరికి సపోర్ట్ చేయాలో నాకైతే అర్థం కాలేదు. బట్ పోలీస్ వాళ్ళు అంటే ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఎవరైనా రైజ్ చేస్తే ఎంక్వైరీ చేసి ఇక ఎవరు తప్పు చేసారో వాళ్ళకు శిక్షించాలి. సో శృతి ఆత్మకు శాంతి కోరాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.